వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబరాబాద్ లో కొత్త తరహా సైబర్ నేరం. ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి. బండి భగీరథ్ కేసు గురించి దేశవ్యాప్తంగా చర్చలు. రాజకీయాలకు అతీతంగా భోజరాజాపురం గ్రామానికి బీటీ రోడ్డు. ఇది మళ్ళొక సైబర్ ఫ్రాడ్లో అక్యూడ్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఈసారి మెయిన్ అక్యూడ్లను కూడా మనం రీచ్ కాగలగడం జరిగింది. దాంట్లో రికవరీ పోర్షన్ కూడా హ్యూజ్గా జరిగింది. 15 lakhs రికవరీ క్యాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అంతేకాకుండా మనకి 6 మొబైల్ ఫోన్స్ వాళ్ళు ఏదైతే ఫ్రాడ్కి యూజ్ చేసినారో దానికి సంబంధించినటువంటి ల్యాప్టాప్, అదేవిధంగా సిమ్ కార్డ్స్ అండ్ AEX వాయిస్ ట్రాన్స్ఫర్ కేబుల్, అదేవిధంగా సిటీ బ్యాంక్కి సంబంధించి డూప్లికేట్ తయారు చేసినటువంటి స్టిక్కర్స్ వాళ్ళకి, ఇవన్నీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇదంతా కూడా ముజఫరాబాద్ కలకత్తా దగ్గర అక్కడికి వెళ్ళి దాదాపు 3 times ఇన్స్పెక్టర్ రామరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ వెళ్ళి దాదాపు ఒక 1 month పాటు ఆన్ ఆఫ్ స్టేషన్ అయ్యి మనం వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇది స్థూలంగా చూస్తే కనుక ఈ కేసు ఎట్లా జరిగింది ఏంటంటే, విజయ్ కుమార్ అని చెప్పేసి మన దగ్గర హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ మెన్కి కాల్ వస్తుంది. సిటీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మేము క్రెడిట్ కార్డు ఇవి చేస్తామని చెప్పేసి ఆయన ఆశపడి ఓకే అని కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దాని పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఈ సిమ్ని ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ సిమ్కి కన్వర్ట్ చేయాలి, OTPs అవన్నీ కూడా తీసుకోవడానికి యూజువల్లీ అని చెప్పేసి నమ్మించారు. ఈయన దాన్ని నమ్మి ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్కి కన్వర్ట్ అయిన తర్వాత ఆ సిమ్ వేయడానికి మొబైల్ ఫోన్ని మేము పంపిస్తున్నాము, సిటీ బ్యాంక్ ఫోన్ అని చెప్పేసి ఒక పార్సిల్లో ఒక ఫోన్ను పంపించడం జరిగింది. ఆ ఫోన్లో ఇది వేసుకోమన్నారు. దాంట్లో ఆల్రెడీ ప్రీలోడెడ్ కొన్ని యాప్స్ వేసుకొని ఆ సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ని వాళ్ళు ఆటోమేటిక్గా క్లోనింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనదర్ ఫోన్కి క్లోన్ చేసుకొని పెట్టుకున్నారు. ఇది ఎప్పుడైతే సిమ్ ఇందులో వేసాడో దీనికి వచ్చేటువంటి మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయినాయి. ఈయన బ్యాంక్ని హ్యాక్ చేసి ఈయనకి క్రెడిట్ కార్డు ఇచ్చేది, లోన్స్ ఇచ్చేదానికంటే కూడా ఈయన అకౌంట్లో ఉన్నటువంటి 77 lakhsని 3 accountsలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక అకౌంట్లో ఫస్ట్ అకౌంట్లో ఒక 40 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత రిమైనింగ్ అకౌంట్స్లో ఒక 15 lakhs అట్లా ట్రాన్స్ఫర్ చేసి టోటల్ 27 lakhs ఫ్రాడ్ చేశారు. చేసిన తర్వాత దీని మీద మేము దృష్టి పెట్టిన తర్వాత కాలర్, ఇండియన్ కాలర్ ఉంది. ఫస్ట్ టైం మనకి చాలా కాలర్స్ ఇండియన్స్ ఉన్నారు. కొంతమంది వేరే దేశాల్లో ఉండి సైబర్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఎట్లా చేయాలో నేర్చుకొని వాళ్ళు మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని లొకేషన్స్ అరేంజ్ చేసుకొని కొన్ని మ్యూల్ అకౌంట్స్ని అరేంజ్ చేసుకొని వాళ్ళు ఫ్రాడ్స్ చేస్తున్నారు. నాకుండే అవగాహన మేరకు జనాలందరూ కూడా అనుకుంటున్నది, అందరికీ తెలిసింది, అలా రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. ఈ బండి సాయి భగీరథ్ ఈ మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నాడన్న విషయం, ఆమెపై అఘాయిత్యం చేసిండు అన్న విషయం బండి సంజయ్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పుంటారు. చెప్పకపోతే ఈ విషయం తెలవదు ఆయనకు అసలు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సే రావు. ముఖ్యమంత్రి గారు మీరు చాలా కాన్ఫిడెంట్గా అన్ని అబద్ధాలే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా. నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు జరిగిన విషయాలు నేను చెప్తాను. ముఖ్యమంత్రి గారు మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తాను. నేను 2000 మొట్టమొదట ఏ కేంద్ర మంత్రి ఉన్నా, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, ఇంకెవరైనా కేంద్ర మంత్రులున్నా, రాష్ట్ర గవర్నర్ గారైనా, వాళ్ళు ఏదన్నా అవసరం ఉన్నా సమస్య ఉన్నా వాళ్ళు లోకల్ పోలీసులకు చెప్పరు. రాష్ట్ర గవర్నరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కు చెప్పరు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బర్కత్పురాలు ఉంటారు, ఆయన బర్కత్పుర పోలీస్ స్టేషనో కాచిగూడ పోలీస్ స్టేషన్లకో చెప్పరు. అదేవిధంగా బండి సంజయ్ గారు వారు ఎక్కడుంటారు, కరీంనగర్లో ఉంటారు, కరీంనగర్ పోలీసు వాళ్ళకి చెప్పడు.
డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే మాట్లాడతారు. అది ప్రోటోకాల్. ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000 1,70,00,000 ఒక బస్సుకు అవుద్ది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రికల్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్. సార్ అది మెయిన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా డీజీ మీద ఏమైనా ప్రజలకి ఏమైనా ఛార్జీలు పెంచే అవకాశం పెరిగే అవకాశం అలాంటివి చేసే ఉద్దేశం లేదు. ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు పెడితే మాకు భారం పడదు, ఆర్థిక భారం పడదు. ఇవాళ రోజున ఎలక్ట్రికల్ బస్సులు అయితే మాకు కిలోమీటర్కి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆర్టీసీ డీజిల్ బస్సు అయితే 19 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది, ఆదాయం కూడా. ఎందుకంటే ప్రయాణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. అందువల్ల ప్రయాణికులకు ఇంకా అదనంగా సౌకర్యాలు కలగజేయగలుగుతాం. ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నారు? మాకు 1050 బస్సులు ఫస్ట్ మేము అనుకున్నాం. 1050 బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 బస్సులకు మాత్రమే టెండర్లు ఆమోదించడం జరిగింది. 750 బస్సులకి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిపోయింది. 1 నెల 2 నెలల్లో బస్సులు రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత కంటిన్యూగా వస్తూనే ఉంటాయి బస్సులు. ఇప్పటికీ కొన్ని ఎవ్రీడే స్క్రాప్ అయిపోతా ఉంటాయి. ఆ స్క్రాప్ అయిపోయిన స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. ఇవాళ మళ్ళీ డీజిల్ బస్సులు పెట్టే ఉద్దేశం మాకు లేదు. కారణం ఏంటంటే డీజిల్ రేట్లు అది ఆర్థిక భారం ఆర్టీసీకి ఆర్థిక భారం పడకుండా ఉండాలి అంటే ఎలక్ట్రికల్ బస్సులే పెట్టాలి. ఎలక్ట్రికల్ బస్సులు పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా మరి వాళ్ళ వాతావరణ కాలుష్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళ వెహికల్స్ పెరిగిపోయింది. కనీసం ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల్లోకి వెళ్ళిపోతే డీజిల్ ఆదా అవుతుంది, వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. దట్ ఇస్ మోర్ యూస్ఫుల్. ఫస్ట్ 750 బస్సులు రాబోతా ఉన్నాయి విత్ ఇన్ 2 months లో. దాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రికల్ బస్సులతోనే స్క్రాప్ అయిపోయిన బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సుమారు 65 లక్షలు వచ్చేసి మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే నేను నాకు ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు చాలా మహిళలు నాతో పాటు వీరంతా తిరిగారు. నాకు ఇప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికే మర్చిపోయినా వీరే. రాత్రి సుమారు 8 గంటలకు వచ్చారు. ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి ఆపమన్నంత వరకు కూడా నన్ను 10 వరకు ఉన్నాను. ఎవరు కూడా భోజనానికి కూడా ఇంటికి వెళ్ళలేదు. అంతలా ఆదరించారు నన్ను. మరి మీ అమ్మ నేను ఎప్పుడు నేను మర్చిపోలేను. అది ఎలక్షన్ రోజు కూడా 6 గంటలకి గేట్లు మూస్తే రాత్రి 1 గంట 2 వరకు కూడా వెయిట్ చేసి నాకు ఓటేశారు మీరు అందరూ కూడా. మీరు మర్చిపోయారు కానీ నేను మర్చిపోలేదు. ఈ బూత్ లోని రాత్రి 1 గంట వరకు కూడా ఓటింగ్ జరిగింది. అంటే చిన్న రూములు, 2 రూములు. ఆ 2 రూముల్లో మీ జనాభాకి తగినటువంటి వసతులు లేకపోవడం వల్ల రాత్రి 1 గంట వరకు కూడా మీరు ఓటేయాల్సిన పరిస్థితి. నాకు అన్ని గుర్తున్నాయి. మీ గ్రామ సమస్యలు నా బాధ్యత. మీరు అడుగుతున్నటువంటి మహిళలు అడుగుతున్నటువంటి త్రాగునీటి కూడా సుమారు 1,05,00,000 శాంక్షన్ అయిపోయింది. అడిషనల్ గా 90 లీటర్ల వాటర్ ట్యాంక్ వస్తుంది. ఇంటింటికి కొలాయి కూడా వస్తుంది. చేస్తానమ్మా, చేస్తాను. శాంక్షన్ కూడా 10 నెలల లోపలే మీకు అది స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ అయిపోద్దమ్మా. అదైతే అయిపోద్ది. ఈ ప్రాంతం విజయనగరం జిల్లాలో ఇక్కడున్న గ్రామాలు, మెరకముడిదాలు ఉన్న గ్రామాలు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి గ్రామాలు. చాలా మంది వలసకు వెళ్తుంటారు, పనులకు వెళ్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మహిళలు కూడా పాపం వాళ్ళ ఆ భర్తను కోల్పోవడం జరిగింది. నాకు మీరందరూ కూడా పిల్లలు చదివించాలి, ఉన్నతమైన స్థాయి తీసుకెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మీరంత బాగుంటే మీరంత సంతోషం పెడతాను. ఎందుకంటే నాకు అభిమానించే
ప్రజానికం అంటే నాకు చాలా ఇష్టం. గడస నుంచి ఎవరు వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతాను నేను, అది తెలుసు. ఏంటంటే అంత అభిమానం నాకు మీరు. అంటే ఒక ప్రజా నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చి మీ అందరి కోసం ఓటాడడానికి వస్తే మీరు చూపించినటువంటి ఆదరణ నేనైతే మర్చిపోలేను. మరి అలాంటి గ్రామాన్ని మీరందరికీ కూడా అన్ని వేళ మీకు వెన్నుదన్నుగా ఉండి ఈ గ్రామానికి మంచి చేకూర్చాలని నేను కూడా పనిచేస్తానని విజ్ఞప్తి చేసుకుంటూ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.